పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో భారత్ గట్టి సమాధానం చెప్పింది. భారత్ నిర్వహించిన ఈ ఆపరేషన్ను ఉగ్రవాదులపై దాడిగా భావిస్తున్నారు. నిజానికి ఇది ఉగ్రవాదంపై దాడి. ఎందుకంటే అవి కేవలం ఉగ్రవాదుల స్థావరాలే కాదు, ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారాలు, అలాంటి ప్రదేశాలపై దాడి చేసి ఉగ్రవాదులను తయారు చేయాలన్నా, ఉగ్రవాదం వైపు వెళ్లాలన్నా వెన్నులో వణుకు పుట్టేలా భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ముష్కర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులకు దిగడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు సామాన్యులు భారత్ ప్రతీకార చర్యను సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. భారత్ దాడిని ఉద్దేశించి "వీఆర్ నాట్ ఇన్ డేంజర్, వీఆర్ ద డేంజర్" అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ హ్యాష్ ట్యాగ్ తో లక్షల్లో పోస్టులు చేస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడి నేపథ్యంలో రక్త చరిత్ర థీమ్ సాంగ్ వైరల్ గా మారింది. మన ఆర్మీ వీరత్వం, శత్రు దేశంపై ప్రతీకారం తీర్చుకున్న వైనాన్ని కీర్తిస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, ఒకటే వేటుకి నరికి పెడతా, ఉరుకు ఉరుకు ఉరకరో నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా అర్థంతో వచ్చే పాట గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అంతేకాదు, పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేపట్టిన ఎదురుదాడికి భారతీయులు మద్దతు తెలియజేస్తున్నారు. భారత్ దెబ్బ అదుర్స్ అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఊరి మరియు స్కై ఫోర్స్ సినిమాలోని సన్నివేశాలను పంచుకుంటున్నారు. భారత్ ఆప్కా బాప్ హై అంటూ పాక్ సైన్యంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసిన సీన్ వీడియో వైరల్ అవుతోంది. ఇండియన్ ఆర్మీ ఎప్పటికీ నెంబర్ 1 అని కొనియాడుతున్నారు.